ఒకదాని మించిన ప్రోమో ఇంకొకటి, ఒకదాని మించిన ప్రోమో ఇంకొకటి, అలాగా లాస్ట్ ప్రోమో బట్ నాట్ లీస్ట్ అని కరెక్ట్గా చెప్పిన ప్రోమో అనమాట ఇది. ఏమన్నా ప్రోమో అసలు మామూలుగా లేదు అసలు, అంతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చేటప్పుడు కానీ, లోపలికి వచ్చిన తర్వాత కానీ, ఇమాన్యుల్తో మాట్లాడినప్పుడు కానీ, హౌస్ మేట్స్తో మాట్లాడినప్పుడు కానీ, లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు కానీ, ఒక కంప్లీట్లీ ఒక ఎమోషనల్ ప్రోమో, ఎమోషనల్ ప్లస్ ఎంటర్టైన్మెంట్. ఓకేనా? సో దాని గురించి మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ గురించి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇమాన్యుల్ ప్రోమో నచ్చిన వాళ్ళు సో అందరూ లైక్ చేయండి. ఓకేనా? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఫ్యాన్స్, ఆ ఇమాన్యుల్ ప్రోమో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో అలా నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయాలి ఈ వీడియోని. సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇమాన్యుల్ నార్మల్గా ఎవరైనా అవ్వచ్చు. సో ఆ వ్యక్తి ఇలా నడుచుకుంటున్నాడు అంటే సో ఆ వ్యక్తి వెనక ఎవరొకరు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటారు. సో ఎక్కువగా ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది కొడుకు మీద. లాస్ట్ టైం డెమోన్ అలా ఎందుకుంటున్నాడు అన్నప్పుడు వాళ్ళ అమ్మగారిని చూస్తే అర్థమైంది, అరే డెమోన్ ఇలా ఉండడానికి కారణం వాళ్ళ అమ్మగారా అనిపించింది. ఈ రోజు కూడా ఇమాన్యుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఆ ఎంటర్టైన్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అంటే వాళ్ళ అమ్మగారు ఎంత ఫుల్ అండ్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. అసలు వాళ్ళ అమ్మగారు ఎలా మాట్లాడుతున్నారు, అసలు ఆ స్టెప్పులు వేయటము మామూలుగా ఉన్నారా. వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వచ్చినట్టుంది ఎంటర్టైన్మెంట్. అసలు ఎంత బాగా నవ్వుపిస్తున్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు, మామూలుగా లేరండి వాళ్ళ అమ్మగారు అసలు నిజంగా. అంటే లైక్ ప్రతిసారి సీజన్ 4లో అనుకుంటాను అవినాష్ వాళ్ళ మదర్ వస్తారు. సో ఆ ఫ్రేమ్ కట్టేసి ఉంటే వాళ్ళ అమ్మగారు అక్కడ వచ్చి ఫుల్ ఆన్ ఎంటర్టైన్ చేసి వెళ్తారు అందరినీ. దాని తర్వాత లాస్ట్ టైం తేజ వాళ్ళ అమ్మగారు కూడా ఎంటర్టైన్ చేస్తారు. ఇప్పుడు కూడా అంతే. సో భలే ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళ అమ్మగారు. మేబీ ఎపిసోడ్లో ఇంకొంచెం గట్టిగానే ఉంటుంది అనుకుంటా ఎంటర్టైన్మెంట్ చేయడం. చాలా బాగా చేశారు అనమాట. అండ్ దట్టు ఇమాన్యుల్ అనే పర్సన్ లైక్ అతను చెప్పిన దాని ప్రకారం ఎక్కడి నుంచో వచ్చిన పర్సన్, కనీసం తినడానికి తిండి లేకుండా వాళ్ళ అమ్మ అతన్ని కంటే కనీసం కనడానికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే అయినా కూడా ఆ అబ్బాయిని కనింది. తినడానికి తిండి లేక మట్టి తినింది మా అమ్మ. పెంచడానికి డబ్బులు లేవు, మా అమ్మని చదివించడానికి డబ్బులు లేవు. ఏదో కష్టపడి పనులు చేసుకుంటూ మేము ఒక స్థాయి వరకు వచ్చాము. దాని తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో అక్కడి నుంచి మేము ఒకటి నెట్టుకుంటే ఇంత దూరం వచ్చాము అని చెప్పి ఆ అబ్బాయి చెప్పిన తీరు, ఆ అబ్బాయి లైఫ్ జర్నీ. ఎందుకంటే పనులు చేసుకుంటూ ఉద్యోగాలు చేయడం అనేది మామూలు కష్టం కాదండి. అసలు చాలా కష్టం అసలు అది. ఆ కష్టం ఆ చదువుకునే వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ చదువుకునే వయసులో పని చేస్తూ చదువుకోవాలి అంటే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఆ 16 ఏళ్ళు 17 ఏళ్ళు అప్పుడే ఒక పర్టికులర్ పర్సన్ అర్థం చేసుకొని ఆడు ముందుకు వెళ్తున్నాడు అంటే లైఫ్లో మామూలు విషయం కాదు అసలు. అది చాలా గ్రేట్. అంతే చదువు అయిపోయేసరికి 21 ఏళ్ళు అవుతాయండి. ఓకేనా? ఆ టైంలోనే ఇంటర్ డిగ్రీ అంటే 15 ఏళ్ళు 14 ఏళ్ళు ఉంటాయి, 16 ఏళ్ళు ఉంటాయి. ఆ టైంలోనే ఒక అబ్బాయి పని చేసుకుంటూనే చదువుకుంటున్నాడంటే, లేదా 18 ఏళ్ళకి ఒక అబ్బాయి పని చేసుకుంటూ చదువుకుంటున్నాడంటే, రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాడంటే సో కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని మనం ఖచ్చితంగా పని చేయాలి అని చెప్పి పెట్టుకొని సో అప్పటి నుంచే డబ్బులు సంపాదించడము, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది తెలిసిన వ్యక్తి సో జీవితంలో చాలా ముందుకి మంచిగానే వెళ్తాడు. సో ఎక్కడ తప్పుడు అడుగులు పడవు అలాంటి వ్యక్తులకి. అప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ వచ్చిన పర్సన్స్కి ఎవరికి తప్పుడు అడుగులు చాలా తక్కువ మంది వేస్తారు. సో ఈ అబ్బాయి కూడా ఆ అబ్బాయి దాన్ని లైఫ్ని చాలా మంచిగానే డిజైన్ చేసుకున్నాడు. ఎక్కడి నుంచో వచ్చాడు, సో జబర్దస్త్లోకి వచ్చాడు, అక్కడి నుంచి ముందుకు వచ్చాడు, అక్కడి నుంచి అలా ముందుకు వచ్చి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాడు. సో బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టిన తర్వాత సో కమెడియన్లు కామెడీయే కాదు టాస్కులు ఆడి కూడా టాప్ 5లోకి రావచ్చు అని చెప్పి లాస్ట్ సీజన్లో అవినాష్ నిరూపిస్తే సో కమెడియన్లు కామెడీయే కాదు టాస్కులు ఆడి ఫస్ట్ నుంచి టాస్కులు గట్టిగా ఆడి సో గట్టిగా ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఎంటర్టైన్మెంట్ అన్ని చేస్తే విన్నింగ్ పొజిషన్లో కూడా రావచ్చు అని చెప్పి ఈ అబ్బాయి నిరూపిస్తున్నాడు ఈ సీజన్లో. ఎందుకంటే లాస్ట్ సీజన్ నుంచే కమెడియన్స్ టాస్కులు గట్టిగా ఆడటం, అంతకుముందు వస్తారు కామెడీ చేసుకుంటారు వెళ్ళిపోతారు. బట్ అలా కాదు, మనం కూడా ఒక కంటెస్టెంట్మే, మనకు కూడా ఒక జీల్ ఉంటుంది, మనం కూడా గెలవచ్చు. వై కమెడియన్స్ ఎందుకు గెలవకూడదు, లెట్స్ ట్రై, మనం కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ నుంచి టాస్కులు గట్టిగా ఆడదాం, మనకేం వయసు అయిపోలేదు, 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఉంటాయి, మనం కూడా కుర్రాలనే, ఏమవుద్ది ట్రై చేద్దాం, వస్తే వచ్చింది లేకుంటలేదు, ఎఫర్ట్స్ అయితే పెడదాం అనుకొని ఈ అబ్బాయి ఫస్ట్ నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఎఫర్ట్స్తో పాటు గెలుస్తున్నాడు. నేను ఆల్రెడీ చెప్పే కదా, ఆట అదృష్టం రెండూ ఉండేవాడే ఇమాన్యుయల్. అది అక్కడ జరుగుతూ ఉంది. ఆడుతున్నాడు, గెలుస్తున్నాడు, అదృష్టం వస్తుంది. బట్ ఆ అదృష్టం ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ అదృష్టం ఉంది ఆ అబ్బాయికి, ఆడియన్స్ నుంచి ఎంత అది రెసిప్రొకేటివ్గా వస్తుంది మనకి ఆ లవ్ అనేది ఆ అబ్బాయికి పాపం తెలియలేదు ఇప్పటి వరకు. బికాస్ ఆఫ్ నామినేషన్స్లో రాకపోవడం అనేది బిగ్గెస్ట్ మైనస్. అంతే. హౌస్లో ఎక్కువగా ఏదైనా అబ్బాయికి నెగిటివ్ ఉంది అంటే సో కొన్ని ఉన్నాయి, దాంతో పాటు ఇది ఒక నెగిటివ్. నామినేషన్స్లోకి రాకపోవడం, నామినేషన్స్లోకి వచ్చుంటే విన్నింగ్ రేస్లో ఉండేవాడు.
అయినా కానీ ఇప్పటికీ స్టిల్ ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా విన్నింగ్ రేస్ లో ఉన్నావు ఇమాన్యుయల్ అని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు అంటే అది ఆ అబ్బాయి ఆ 9 వారాలు అబ్బాయి చూపించిన ఆట మాత్రమే ఆ అబ్బాయిని విన్నింగ్ రేస్ లోకి ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి వచ్చినా కూడా వరుసగా నామినేషన్స్ లోకి వస్తూ 40 to 50% ఆక్యుపై చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓటింగ్ లో, సో అలాంటి ఓటింగ్ లో ఉన్న వాళ్ళని కూడా లేదు నేను కూడా ఉన్నానని చెప్పడానికి మెయిన్ రీజన్ అదనమాట. అలాంటిది ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ వచ్చి లోపలికి సో అడుగు పెట్టంగానే ఇంకా వాళ్ళ మదర్ మాట్లాడటము, సో ఇమ్ము తల్లి అనగానే ఆ అబ్బాయి మామూలుగా కాదు అసలు ఇంకా ఏడుపు మొదలు పెట్టాడు. సో ఎవరికైనా కానీ ఇంకా అన్ని ఫ్యామిలీస్ చూసిన తర్వాత అంతమంది వాళ్ళ మదర్స్ లోపలికి వచ్చిన తర్వాత సో వీళ్ళ అమ్మగారికి వీళ్ళకి ఆ బాండింగ్ ఏదైతే ఉంటుందో సో కష్టాల్లో పెరిగిన బాండింగ్ కదా, అంత ఈజీగా ఉండదు. అంటే లైక్ డబ్బులు లేక కష్టపడి సో వాళ్ళ అన్న ఈ అబ్బాయి, అందుకని వాళ్ళ అన్న ఈ అబ్బాయికి మధ్య కూడా పెద్దగా రావు గొడవలు, ఎందుకంటే కష్టాల్లో వాళ్ళు కలిసి ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి అంత ఈజీగా విడిపోవాలని అది ఉండదు అనమాట. సో వాళ్ళ అమ్మగారు లోపలికి రావడము, వాళ్ళ అమ్మగారు చూపించింది నేను కొనిచ్చిన గాజులు అని చెప్పి వాళ్ళందరికీ చూపించుకోవడం, అబ్బాయి మామూలుగా కాదు. వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చిన తర్వాత మాట్లాడడం మొదలు పెడతారు అబ్బాయితోటి బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి, నువ్వు పొట్ట ఎగరేసుకుంటే వెళ్ళి ఆ కెప్టెన్సీ టాస్క్ లో క్యాప్ పెట్టుకుని ఆడాడు కదా, సో అది నువ్వు పొట్టేసుకొని ఎగరేసుకుంటూ వెళ్తున్నప్పుడు చూడు, నువ్వు ఆ పొట్టేసుకొని ఎగురుకుంటూ వెళ్ళి నువ్వు టోపీ మీద పడిన ప్రతిసారి ఇక్కడ నా పొట్ట ఎగురుతుంది ఇక్కడ అంటే మేబీ నవ్వలేక, అంటే మా ఓడి ఇంత ఎనర్జెటిక్ గా ఆడతాడా, మా ఓడి ఇంత గట్టిగా చేస్తాడా అని చెప్పి నా పొట్ట ఎగురుతుంది అంటుంది. వాళ్ళ అమ్మ దానికి కూడా కనెక్ట్ చేసి మాట్లాడుతుంది, చాలా కామెడీ వేలో మాట్లాడుతుంది. నార్మల్ గా నువ్వు అలా చేసింది నాకు చాలా ఫన్ అనిపించింది, చాలా నాకు భలే నవ్వు వచ్చింది, నువ్వు కూడా ఇలా గట్టిగా ఆడుతున్నావు అని చెప్పి చెప్పకుండా నీ పొట్ట అక్కడికి వెళ్ళి టోపీ మీద పడి అదురుతున్న ప్రతిసారి నా పొట్ట ఇక్కడ ఎగురుతుందంట వాళ్ళ అమ్మగారు చెప్పడం భలే చెప్తారు. నెక్స్ట్ తర్వాత ఏ బంగారం అయితే నేను వద్దు అని అనుకున్నానో ఆ బంగారమే 2 రాష్ట్రాలకి పేరు తెచ్చి పెడుతుంది, పేరు తెస్తుంది. మామూలు విషయం కాదు అసలు. అంటే అబ్బాయి చెప్పాడు కదా, మా అమ్మ నన్ను కనాలి అని అనుకోలేదు, సో అప్పటికే మాకు తిండి లేదు అన్న తర్వాత అలాంటిది ఇంకా మా అమ్మ నన్ను కనింది, సో దాని తర్వాత మా అమ్మ మట్టి తినాల్సి వచ్చింది, సో అన్నం లేక ఫుడ్ లేక అని. సో అలాంటి స్టేజ్ లో ఉన్న పర్సన్ నేను కనాలా వద్దా అని ఆలోచించిన పర్సన్, ఆ పర్సనే ఇప్పుడు వాళ్ళ అమ్మని 2 తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేయించాడు. అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళ అమ్మగారికి ఆల్రెడీ వాళ్ళ అమ్మగారిని చాలా స్టేజెస్ మీద చాలా చోట్ల పరిచయం చేస్తుంటారు, బట్ అవి షోస్ కొంతమంది లిమిటెడ్ గా చూస్తుంటారు, చూడొచ్చు చూడకపోవచ్చు. బట్ బిగ్ బాస్ అనేది అక్రాస్ ద గ్లోబ్ చూస్తారు కాబట్టి, అంటే తెలుగు వాళ్ళే అన్ని చోట్ల ఉంటారు కాబట్టి, సో వాళ్ళు చూస్తారు కాబట్టి మరి వాళ్ళ అమ్మగారిని అక్కడ పరిచయం చేయడం అనేది మామూలు విషయం కాదు అసలు అబ్బాయికి. ఇప్పటికీ వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అన్నని చాలా చోట్ల పరిచయం చేశాడు. ఇది ఇంకొక ఎక్స్ట్రా, ఇది ఇంకొంత బిగ్గర్ ప్లాట్ఫామ్ లో ఇక్కడ పరిచయం చేస్తాడు అబ్బాయి. దాని తర్వాత ఏడవకు ఇమ్మ తల్లి, ఏడవకు నువ్వు ఏడిస్తే మాకు ఏడుపు వస్తుంది, నువ్వు మా ఎనర్జీ డ్రాప్ అవుతుంది. అసలు ఎంత స్టైల్ గా వాళ్ళ అమ్మగారు ఎంత కామెడీగా మాట్లాడతారంటే మేబీ వాళ్ళ అమ్మ దగ్గర నుంచే వచ్చిందేమో అనిపిస్తుంది ఆ కామెడీ అబ్బాయికి. నెక్స్ట్ కామెడియన్ గా వచ్చావు లోపలికి, ఒక హీరో లాగా రావాలి బయటకి. వాళ్ళ అమ్మ ఎంత మాట అంటే లైక్ కామెడియన్ గా లోపలికి వచ్చాడు, కామెడీ చేయడం కోసం జస్ట్ నేను తీసుకున్నారన్నట్టు నువ్వు లోపలికి వచ్చావు. బట్ నువ్వు ఆడే టాస్క్లు అది ఇది చూస్తుంటే ఇప్పటికీ ఒక రేంజ్ వచ్చింది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఒక హీరో లాగా రావాలి బయటికి. అది కప్ అయినా తీసుకురావచ్చు బయటికి, లేదంటే నువ్వు ఆడిన ఆట ఏదైతే ఉందో దానికి నువ్వు ఎంత దూరం వరకు వెళ్ళగలుగుతావో అంత దూరం వరకు వెళ్ళి ఒక హీరో లాగా అయితే బయటికి రావాలి. ఇమాన్యుయల్ కమెడియన్ కాదు. ఇప్పటికే ఇమాన్యుయల్ చాలా మంది అంటారు ఇమాన్యుయల్ ఏం కమెడియన్ కాదు, ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఎంటర్టైన్ ఒక్కటే చేయరు కదా, టాస్కులు కూడా ఆడుతుంటాడు, గట్టిగానే మాట్లాడుతుంటాడు. ఇమాన్యుయల్ టాస్క్ అన్ని చేస్తుంటాడు కాబట్టి ఇమాన్యుయల్ ఏమి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో ఏం లేడు అక్కడ అని చెప్పి ఇప్పటికే చాలా మంది ఇమాన్యుయల్ మీద ఒక అభిప్రాయం ఉంది. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇమాన్యుయల్ చాలా గట్టిగా గేమ్స్ ఆడతాడు, చాలా మంచిగా టాస్క్లు ఆడతాడు, సో విన్నింగ్ పర్సెంటేజ్ ఉంటుంది, సో అందరితో బాగానే మాట్లాడతాడు. సో ఈ కైండ్ ఆఫ్ నేచర్ అబ్బాయిలు చాలా మందిలో ఆ పాజిటివ్నెస్ అనేది ఉంది అబ్బాయి మీద. చిన్నపాటి నెగిటివ్స్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి ఉంటాయి, ఈ అబ్బాయికి ఉన్నాయి. బట్ పాజిటివ్స్ లో చూసుకుంటే ఈ అబ్బాయికి ఎక్కువ పాజిటివ్స్ ఉన్నాయి. టాస్క్లు ఆడతాడు, మాట్లాడతాడు, ఎంటర్టైన్ చేస్తాడు, అన్ని రకాల ఆ ప్యాకేజ్ ఈ అబ్బాయిలో ఉంటుంది కాబట్టి వాళ్ళ అమ్మగారు అదే చెప్తుంటారు అనమాట. దాని తర్వాత బయటకు వచ్చి దివ్యతో మాట్లాడతాను, నువ్వు ఎంత మహారైనా రారైనా కానీ మా అబ్బాయి చేత ఇట్లా స్టెప్ లేపిస్తావని చెప్పి ఇట్లా పట్టుకొని ఆమె కూడా స్టెప్ వేస్తుంది. మామూలు కూడా కదా, ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారంటే నెక్స్ట్ లెవెల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు వాళ్ళ అమ్మగారు. దాని తర్వాత మళ్ళీ వచ్చరికి మా అబ్బాయి నడుము గిల్లావా చూడమ్మా, తను చదివిపెట్టుకోడు, మా అబ్బాయి నడుము ఎలా గిల్లుతావమ్మా చూసావా, ఎలా ఈ నడుము ఎలా అరిగిపోయిందో అది ఇది అని చెప్పి సో మంచి ఫన్ చేస్తారు. మేబీ అందరితో కూర్చొని అక్కడ మాట్లాడతారు లాగుంది. సో అందరితోటి మాట్లాడటము అంటే లైక్ సలహాలు ఇవ్వడం కంటే మోర్ ఎవర్ వాళ్ళు ఏదైతే ఫన్ గా చేసుంటారో ఈ అబ్బాయి తోటి, లేకుంటే వాళ్ళ హౌస్ లో మేబీ ఆ ఫన్ యాంగిల్ అంతా ఆమె చెప్తుంటారు అనమాట. ఎంటర్టైన్మెంట్ మదర్ కాబట్టి సో తను కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది.
క్లియర్గా అందరితో ఎంటర్టైన్ చేస్తుంది. దివ్యతో ఎంటర్టైన్ చేసింది, తనుజతో ఎంటర్టైన్ చేసింది. అంటే సో మొత్తం హౌస్లో ఉన్న వాళ్ళందరితోటి ఇమాన్యుయల్ తోటి ఏదైనా గొడవ జరిగినా ఆ గొడవను కూడా కామెడీగా చెప్పొచ్చేమో క్లియర్గా. లేకుంటే ఇమాన్యుయల్ ఏదైనా ఫన్ మూమెంట్ ఉంటే సో దానికి ఈమె రివ్యూ ఇవ్వచ్చేమో అక్కడ. సో చూడాలి, ఎపిసోడ్ చూస్తే క్లారిటీగా మంచి ఇంకా బాగా అనిపిస్తుంది. వెళ్ళిపోతున్నప్పుడు పాట పాడతారయ్యా, ఆ లోఫర్ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, పాట మొదలు పెడతాడు. ఈ అబ్బాయికి మల్టీ టాలెంటెడ్ పర్సన్, లైక్ సుధీర్ లాగా ఆడతాడు, పాడతాడు, మళ్ళీ మంచి కొంచెం మ్యాజిక్ అదేంటి కొంచెం మిమిక్రీ లాంటివి చేస్తాడు, మంచి ఎంటర్టైన్ చేస్తాడు. సాంగ్ అద్భుతంగా పాడాడు. అసలు బిగ్ బాస్ ఇంకా పాట వేయాల్సిన అవసరమే లేదనుకోండి, వేస్తే నేను డిసప్పాయింట్ అవుతానేమో పాట. అలా పాడాడు అబ్బాయి పాట, ఎంత బాగా పాడాడు. అసలు గొంతు ఎత్తి చాలా పెద్దగా లౌడ్ వాయిస్ తోటి, స్లోగా కూడా కాదు, నెక్స్ట్ లెవెల్. అంటే అబ్బాయి నార్మల్గా ఇమాన్యుయల్ పాడుతూ ఉంటాడు కొన్ని స్టేజెస్ మీద, జబర్దస్త్ లాంటి స్టేజెస్ మీద లేడీ గొంతుతోటి. రఘువరన్ సినిమాలో ఒక పాట ఉంటుంది, ఆ పాటను లేడీ గొంతుతో పాడుతుంటాడు పాట. సో అలాంటిది ఇప్పుడు తన ఒరిజినల్ వాయిస్ తోటి పెద్దగా వాయిస్ రేజ్ చేసి పాడటం అనేది అసలు మామూలు విషయం కాదు. అక్కడ వాళ్ళందరూ దాన్ని క్లాప్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఆ సాంగ్ని, అబ్బా నెక్స్ట్ లెవెల్ ప్రోమో. అంతే, మామూలు ఎమోషన్ కాదు, సూపర్ ఎమోషన్ అనమాట. లాస్ట్ ప్రోమో అదిరిపోయింది అనమాట. ఫ్యామిలీ వీక్ని సూపర్ హై నోట్తో ఎండ్ చేశారు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. సో మీకేమనిపించింది అని మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.